లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కి ముందు ఇవాళ జరిగే తెలంగాణ కేబినెట్ భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల తాయిలాల కోసమే కేబినెట్ భేటీ అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇవాల్టి మంత్రి మండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? ఏ వర్గాలకు మేలు జరగనుంది? రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న తరుణంలో నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుండడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ మంత్రి మండలి సమావేశం అవుతోంది. ఎన్నికలను ప్రభావితం చేసే పలు కీలక నిర్ణయాలు ఈ కేబినెట్ లో తీసుకుంటారు అనే చర్చ జరుగుతోంది. కేబినెట్ ఎజెండా విడుదల చేసినప్పటికీ ఖచ్చితంగా ఎన్నికల తాయిలాలు ఉండే అవకాశం లేకపోలేదు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ నెల 17తో కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీల అమలుకు 100 రోజుల గడువు కాస్త ముగియనుంది. ఇప్పటికే 5 గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం హామీపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈ హామీపై ఇవాల్టి కేబినెట్ భేటీలో ప్రకటన ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అలాగే తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాల విషయంలో వారం రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దీనిపై చర్చించనున్నారు. అంతేకాదు 11 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై కేబినెట్ చర్చించనుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను పునః పరిశీలించాలని హైకోర్టు సూచన చేసిన నేపథ్యంలో దీనిపై కేబినెట్ లో చర్చకు రానుంది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లకు ఆమోదం తెలిపిన గవర్నర్ కు సిఫార్సు చేయనున్నారు. ఇవాళ పెరేడ్ గ్రౌండ్ లో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పథకానికి శ్రీకారం చుడుతున్న క్రమంలో తెలంగాణ మహిళా శక్తి పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంటుంది. అటు ఎన్నికల ముందు ఉద్యోగులను ఆకట్టుకునేలా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిఏ పెంపు, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. మొత్తానికి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.